నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు మ్యాచ్ లేవు అని అవ్వలేదు. చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్‌స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే, వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి, లగ్నం పర్ఫెక్ట్‌గా మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఏమండి? ఉండాలి అంతేనా? ఖచ్చితంగా కూడా. హ్మ్. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. మీరు చూసుకోండి. ముందుగా హ్మ్. మరి గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మనకు మకర మకర సంక్రాంతి నాడు. సంక్రాంతిని హ్మ్. పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే. హ్మ్. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ హ్మ్. మన మీనంలో. మీనంలో హ్మ్. రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ ఉండిపోతున్నాయి. యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎగ్జాక్ట్‌లీ. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది, ఎవరికి బాగలేదు అనేటువంటి దాని ఇప్పుడు గురించి చూద్దాం. మనం మాట్లాడుకుందాం. షూర్. మురళి గారు, మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? మిథున రాశి అంటేనే ఇస్మార్ట్ శంకర్ అనుకోవచ్చును. డబల్ మైండ్ సెట్. ఎందుకలా? ఎందుకు అంటే హ్మ్. వారు ఒక్కరే అయినప్పటికీ కూడా ఒక 2-3 వర్కులు చేసేటువంటి సత్తా కలిగినటువంటి వారు. అక్కడ అది విషయం నేను చెప్పింది. ఎందుకు అంటే వారు బాగా బ్రెయినీస్. వారొక్కరే ఏదైనా మెడికల్ రిప్ ఉండవచ్చును, లేదా ఇంకో దానిలో స్లీపింగ్ పార్ట్నర్ ఉండవచ్చును, లేదా ఇంకేదైనా ఎల్ఐసికి సంబంధించి చేసుకోవచ్చును.
ఒక్కరే 3-4 రకాలుగా కూడా సంపాదించేటువంటి తెలివి ఉండేటువంటి వారు. Right. వ్యాపారంలో బాగుండేటువంటి పరిస్థితి. Hmm. మరి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే వీరికి గురువు 11వ స్థానంలో మంచి స్థానంలో ఉండడం జరిగింది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. అష్టమ శని ప్రభావము ఇప్పటికీ ఇంకా పోలేదు. అష్టమ శని ప్రభావము 2021, 22, 23 ఈ 2-3 సంవత్సరాలు కూడా ఎన్ని హౌసెస్ చేంజ్ చేసి ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా మీకు క్లియరెన్స్ కాలేదు. కనుక వేచి ఉండండి. ఈ ఫిబ్రవరి ఎండింగ్‌కు తప్పకుండా కూడా మంచి శుభం పడేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ నిమిత్తం ఏదైనా చేంజ్ అవ్వాలనుకుంటే చక్కటి సమయము. అదే విధంగా శని భగవానుడు కూడా మీకు చక్కటి స్థానంలో ఉండడం జరిగింది. శని భగవానుడు కూడా 9వ స్థానంలో ఉండడం జరిగింది. 9వ స్థానం అంటే ఏమిటంటే పూర్వజన్మ సుకృతము. అదే విధంగా మీ తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఇంకేదైనా ఎక్సెట్రా చక్కగా కూడా ఇక్కడ మీరు ఒకటే గ్రహించుకోండి. 9లో శని భగవానుడు ఉన్నాడు గనుక ఆధ్యాత్మికం వైపుగా కూడా చక్కగా ఎక్కువగా వండుకుంటూ గురువుల పట్ల ఎంతో కూడా గౌరవంగా వండుకుంటూ ఉన్నట్టయితే అదేవిధంగా ధర్మంగా మీరు వర్క్ చేసుకోండి. బిజినెస్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా ₹1 వచ్చేటువంటి స్థానంలో శని భగవానుడు ₹10 ఇస్తాడు ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ విషయాన్ని గమనించుకోండి. ఇంకను మనకు 4వ స్థానంలో కేతు ఉండడం వలన కాస్త అర్ధాష్టమ కాలసర్పదోషం అని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే మనము అర్ధాష్టమ శని అనుకుంటున్నామో అదే విధంగా అర్ధాష్టమ కాలసర్పదోషం అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా కూడా మీరు కుదిరితే ఈ ఒక సంవత్సరం దాకా ఉంటుంది ఈ యొక్క కేతువు కానీ రాహువు కానీ. అక్కడ తప్పకుండా ఈ 2024లో తిరుపతి కాళహస్తి ఒకసారి సందర్శనం చేసుకోండి. కాళహస్తిలో రాహుకేతు పూజ తప్పకుండా కూడా చేసుకోండి. లేదు ఎవరైనా మీకు నమ్మకస్తులు ఉన్నట్టయితే తప్పకుండా కూడా మనకు కేతువుది ఉన్న రాహుది ఒక్కసారి జపం చేయించుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఇక వివాహం కాని వారికి తప్పకుండా కూడా మంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఫిబ్రవరిలో 100% కూడా. వివాహానికి సంబంధించి యాసిడిటీ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, సమయానికి భోజనం చేయకపోవడము లేదా దొరకకపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏది మిథున రాశి వారికి కాస్త హెల్త్ రిలేటెడ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి తప్పకుండా కూడా. మరి హెల్త్ కోసం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? హెల్త్ కోసము తప్పకుండా కూడా సూర్యునికి సంబంధించిందే. మనకు 8వ స్థానంలో ఉంటున్నాడు సూర్యుడు. అదే విధంగా కుజుడు, శుక్రుడు కూడా రాబోతున్నాడు. స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక అంటే ఎలర్జీ టైప్ ఆఫ్ ఏదైనా ఎలాంటిదైనా కూడా. కనుక మీరు తప్పకుండా కూడా శుక్రుడు అంటే మనకు అమ్మవారు, అదేవిధంగా సూర్యుడు అంటే కుదిరితే విష్ణుమూర్తి ఆలయాలు తప్పకుండా కూడా సందర్శించండి. వెంకటేశ్వర స్వామి ఆలయాలు, స్వామివారికి ఏమైనా మాల సమర్పించండి, తులసి మాల ఇలాంటివి చేసుకోండి. విద్యార్థులకు కూడా తప్పకుండా కూడా మంచి ఫలితమే ఉంది. ఎందుకు అంటే గురుగ్రహము 11వ స్థానం అంటే ఏకాదశ స్థానం కనుక తప్పకుండా కూడా లాభాన్ని ఇస్తాడు. ఏది పిల్లల చదువుకు సంబంధించింది, వృత్తిపరంగా అయినా కూడా అన్నింటి పరంగా అయినా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డెఫినెట్ గా సూర్య ఆరాధన చేసుకుని ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని కూడా వీళ్ళు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ.